హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన లేటెస్ట్ వెదర్ రిపోర్ట్స్ అయితే వచ్చేసాయి. ఈ వీడియోలో మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను శాటిలైట్ ఇమేజెస్ ద్వారా. బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి అల్పపీడనం ప్రభావంతో గత 4, 5 రోజుల నుంచి మన ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కొన్ని జిల్లాలకు, అక్కడక్కడ కొన్ని ప్రాంతాలకు మోస్తారు వర్షాలయ్యేటువంటివి నమోదవుతున్నాయి. కొన్ని కొన్ని ప్రాంతాల్లో వచ్చేసి పిడుగులతో కూడుకున్నటువంటి వర్షాలు కూడా పడుతూ ఉన్నాయన్నమాట. ఇక ఈ యొక్క అల్పపీడనం ప్రభావంతో ముఖ్యంగా మన ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు ఈరోజు 21, అలాగే రేపు 22, ఈ 2 తారీఖుల్లో వాతావరణం ఎలా ఉంటుంది? ఎక్కడెక్కడ వర్షాలు కురుస్తాయి? ఎక్కడెక్కడ ఉరుములు మెరుపులతో కూడుకున్నటువంటి వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది? ఇలాగే ఎన్ని రోజుల పాటు వర్షాలు కురుస్తాయి? ఈ వివరాలన్నిటి గురించి మీకు క్లియర్‌గా చెప్తాను. వీడియోను ఎండ్ వరకు చూడండి. మీ యొక్క పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతము వాతావరణం ఎలా ఉందో కమెంట్లో పెట్టండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేటువంటి వాళ్ళందరూ కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకోండి. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్స్ మొత్తం కూడా మన ఛానల్ నుంచి మీకైతే అప్డేట్ చేస్తూ ఉంటాను. ఒకసారి టెలిగ్రామ్ ఛానల్‌ని కూడా విజిట్ చేయండి గైస్. టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా కూడా అప్డేట్ చేస్తాను. డిస్క్రిప్షన్‌లో లింక్ పెట్టున్నాను. చెక్‌ఔట్ చేసి జాయిన్ అయితే అవ్వండి. లేట్ చేయకుండా వివరాల్లోకి గనుక వచ్చేసినట్లయితే లేటెస్ట్‌గా మన ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ రిపోర్ట్స్ అయితే వచ్చేసాయండి. సో, ఇప్పుడు మీకు రాగల 2, 3 గంటల్లో వాతావరణం ఎలా ఉంటుంది? ఎక్కడెక్కడ వర్షాలు ఎక్కువగా కురుస్తాయి అనే దానికి సంబంధించి వాతావరణ శాఖ అధికారుల నుంచి వెదర్ రిపోర్ట్ అయితే వచ్చిందండి. మీకు క్లియర్‌గా ఇప్పుడు చెప్తాను. సో, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల 2, 3 గంటల్లో ఈ జిల్లాలకు పిడుగులతో కూడుకున్నటువంటి మోస్తరు వర్షాలు పడతాయని చెప్తూ ఉన్నారు. అల్లూరి సీతారామరాజు, పోలవరము, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు డిస్టిక్కు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, మార్కాపురము, ప్రకాశం, ఈ జిల్లాల్లో కూడా అన్ని ప్రాంతాలకని చెప్పడం లేదు. కొన్ని కొన్ని ప్రాంతాలకు మాత్రమే ఈ విధమైనటువంటి వాతావరణం నెలకొంటుందని అంటున్నారు. పిడుగులతో కూడుకున్నటువంటి మోస్తరు వర్షాలు. సో, ప్రస్తుతం మీ పరిసర ప్రాంతాల్లో నేను ఏవైతే డిస్ట్రిక్ట్స్ చెప్పానో ఆ డిస్ట్రిక్ట్స్‌లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మీ పరిసర ప్రాంతాల్లో వాతావరణం ఎలా ఉందో కూడా ఒకసారి కమెంట్‌లో పెట్టి తెలియచేయండి. సో, ఈ అల్పపీడనాల వల్ల మనకు అకాల వర్షాలయ్యేటువంటివి ఆకస్మికంగా వస్తూ ఉన్నాయి. అప్పటికప్పుడే వాతావరణంలో చేంజెస్ అనేటువంటివి వచ్చేసి వర్షాలు కూడా పడుతూ ఉన్నాయన్నమాట. సో, రీసెంట్‌గా గనుక చూసుకున్నట్లయితే మా డిస్ట్రిక్ట్‌లో ఒక 3, 4 అవర్స్ పాటు కంటిన్యూగా ఉరుములు మెరుపులతో కూడుకున్నటువంటి వర్షాలైతే పడ్డాయి. సో, అలాగా మనకు ఆకస్మికంగా మబ్బులతో కమ్ముకొని ఈ వర్షాలనేటువంటివైతే వచ్చేస్తూ ఉన్నాయన్నమాట. ఇది ప్రెజెంట్‌కి సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అన్నమాట. సో, ఇందులో గనుక అబ్జర్వ్ చేసినట్లయితే మాక్సిమం మనకు ఈ యొక్క వర్షాలయ్యేటువంటివి ఎక్కడెక్కడ పడతాయని చూడొచ్చు. బట్ ఈ ఇమేజ్‌లో ఉన్నట్టయితే మనకు పడడం లేదు. అదే నేను చెప్తున్నాను. సో, అప్పటికప్పుడే వాతావరణంలో మార్పులనేటువంటివి వచ్చి కూడా వర్షాలు ఎక్కువగా కొన్ని చోట్ల పడుతున్నాయి. కొన్ని చోట్ల తేలికపాటి జల్లులతో కూడుకున్నటువంటి వర్షాలు పడుతూ ఉన్నాయి. సో, చూద్దాం మనం ఈ ఇమేజ్‌లో ఈ గుంటూరు డిస్ట్రిక్ట్ సరిహద్దుల ప్రాంతాలకు పడతాయి. మనకు రిపోర్ట్స్ వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారము గోదావరి డిస్ట్రిక్ట్స్‌కి ఖచ్చితంగా వర్షాలనేటువంటివి పడే అవకాశం అయితే ఉంటుందని చెప్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఇక తెలంగాణలో వచ్చేసి ఖమ్మం డిస్ట్రిక్ట్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలకు వర్షాలైతే ఉన్నాయి ప్రస్తుతానికి. ఓకేనా? దాని తర్వాత ఈరోజు నైట్‌కి వాతావరణం ఎలా ఉంటుందంటే నార్మల్‌గా 11, 10 గంటల సమయంలో వచ్చేసి వాతావరణము ఆల్మోస్ట్ ఆల్ చల్లదనంగా అయితే ఉంటుందన్నమాట. వర్షాలెక్కడ పడవు ఆ టైంకి. సో, ఈ ఇమేజ్ గనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఇది రేపు అనగా 22 తారీఖుకి సంబంధించి ఉదయం ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. సో, రేపు ఉదయంన ఎక్కడా కూడా అంతగా వర్షాలు కురిసే అవకాశం అయితే లేదు. ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలు, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలు, రాయలసీమ జిల్లాలు, హైదరాబాద్‌లో తెలంగాణలో హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు, తూర్పు తెలంగాణ డిస్ట్రిక్ట్స్ వీటెక్కడా కూడా మీకు వర్షాలు పడే అవకాశం అయితే కల్పించడం లేదు. ఎక్కడా కూడా పడవన్నమాట రేపు. సో, క్లైమేట్ వచ్చేసి కొంచెం మబ్బులతో కమ్ముకొని చల్లగా అయితే ఉంటుంది. చలి తీవ్రత లైట్‌గా నమోదవ్వచ్చనమాట. అంతేకాని హెవీగా కూడా కాదనమాట. ఇకపోతే ఇది రేపు 11 గంటల సమయంకి సంబంధించినటువంటి ఇమేజ్ అంటే ఉదయంన. అప్పుడు చూడొచ్చు ఈ గోదావరి డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో గోదావరి డిస్ట్రిక్ట్స్ సంబంధించి కొన్ని కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ వర్షాలయ్యేటువంటివి ఉన్నాయి. ఖచ్చితంగా పడతాయి.
తెలంగాణ స్టేట్లో వచ్చేసి ఈ ఖమ్మము ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు, ఖమ్మం డిస్టిక్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలకు కూడా వర్షాలు అయ్యేటువంటివి అయితే ఉన్నాయన్నమాట. రిమైనింగ్ దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలకి లేవు. హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలకు కూడా ఉన్నాయి. లైట్ రైన్ నమోదవుతుంది రేపు ఉదయం 11 గంటలకు. మహబూబ్ నగర్ డిస్టిక్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలకు కూడా అక్కడక్కడ జల్లులతో కూడుకున్నటువంటి వర్షాలు నమోదవుతాయి తప్పకుండా. ఇకపోతే రేపు మధ్యాహ్నం 2-3 గంటల సమయంలో చూద్దాము, 22వ తారీఖున మధ్యాహ్నం. సో అప్పుడు కొంచెం ఈ యొక్క ఉత్తరాంధ్ర డిస్టిక్స్ విశాఖపట్నము, కాకినాడ, రాజమహేంద్రవరము, అలాగే విజయవాడ, విజయనగరము, నెక్స్ట్ ఈ యొక్క కృష్ణా డిస్టిక్కు, వీటన్నిటికీ కూడా అక్కడక్కడ కొన్ని ప్రాంతాలకు మోస్తరు వర్షపాతం నమోదవుతుంది. దాంతోపాటుగా నెల్లూరు డిస్టిక్ సరిహద్దుల ప్రాంతాలకు కావలి, ఒంగోలు, చీరాల, బాపట్ల, గుంటూరు డిస్టిక్ సంబంధించి కూడా ఈ ఏరియాలలో కూడా మోస్తరు వర్షపాతం నమోదవుతుంది. కొన్ని ప్రాంతాల్లో మాత్రమే, అన్ని ప్రాంతాల్లో చెప్పడం లేదు. అది కూడా రేపు మధ్యాహ్నం 2-3 గంటల సమయంలో. అంతేగాని తెలంగాణ స్టేట్లో ఎక్కడా కూడా వర్షాలు లేవు రేపు ఆ సమయంలో. మనకి మెయిన్ ఏపీలో అయితే ఉన్నాయి. అలాగే దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలకు కూడా లేవు. ఎండ అయితే ఉంటుందన్నమాట. ఎండ తీవ్రత కొంచెం హెవీగానే ఉంటే ఛాన్స్ అయితే ఉండొచ్చు. ఇది వచ్చేసి ఈవినింగ్ అంటే సాయంత్రం 5 గంటల సమయంలో. సో సేమ్ మనకు ఉత్తరాంధ్ర డిస్టిక్స్లో ఈ యొక్క ప్రాంతాలకు ఉంది వర్షం రేపు. అలాగే ఈ ఒంగోలు డిస్టిక్ సరిహద్దుల ప్రాంతాలకు, చీరాల, బాపట్ల అక్కడక్కడ. నెక్స్ట్ హైదరాబాదు, మహబూబ్ నగరు, వరంగల్లు, ఓకేనా, యాదాద్రి, భువనగిరి, ఈ యొక్క ప్రాంతాలకు సంబంధించి అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం అయితే ఉంటాయన్నమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, క్లియర్గా కనిపిస్తుంది మనకు. ఓకేనా. సో ఈ ప్రాంతాల్లో అయితే ఉంటాయి వర్షాలు అయ్యేటువంటివి రేపు సాయంత్రం 5-6 గంటల సమయంలో. ఇక రేపు నైట్కి అయితే చూద్దామండి ఎక్కడెక్కడ వర్షాలు పడే అవకాశం ఉండొచ్చు అంటే మ్యాక్సిమము ఈ ఉత్తరాంధ్ర డిస్టిక్స్లో అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో లైట్ రైన్ జల్లులతో కూడుకునేటువంటి వర్షాలు నమోదవుతాయి. కర్నూలు డిస్టిక్ వద్ద అక్కడక్కడ లైట్ రైన్ నమోదవుతుంది. మహబూబ్ నగర్ డిస్టిక్, ఖమ్మం డిస్టిక్, అంతేనండి. ఇంకెక్కడా కూడా వర్షాలు పడే అవకాశం లేదు ఇక్కడెక్కడా కూడా. సో ఇలా అయితే ఉన్నాయి మనకు వెదర్ రిపోర్ట్స్ అనేటువంటివి. సో మీకు లేటెస్ట్ రిపోర్ట్స్ మొత్తం కూడా మన ఛానల్ నుంచి ఎప్పటికప్పుడు అందజేస్తూ ఉంటాను గైస్. ఈ నెలాఖరు వరకు కూడా వర్షాలు అయ్యేటువంటివి ఉన్నాయి. ఈ నెలాఖరులో కూడా మనకు దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలకు కొంచెం హెవీ రైనే ఉండేటట్లు చెప్తూ ఉన్నారు. బట్ ఏదేమైనా మీకు ఎప్పటికప్పుడు ఇన్ఫార్మ్ అయితే చేస్తూ ఉంటాను మన ఛానల్ నుంచి. ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అప్ చేస్తున్నాను, సబ్స్క్రైబ్ చేసుకునేసి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.